వాడి గురించి వాకప్ చేశామమ్మా, పెద్ద గాలోడని తెలిసిందమ్మా. వాడు గాలి వెధవమ్మా, వాడు పని పాట చేయనోడమ్మా, వాడు పోరంబాకులు వెధవమ్మా, వాడు రేపు నిన్ను టార్చర్ చేస్తాడమ్మా, వాడు దుర్మార్గుడమ్మా, నువ్వేదో లవ్వు అది ఇది అని చెప్పి అంటున్నావు కానీ మోసగాడమ్మా, నీకు తెలియదమ్మా, నిన్ను ట్రాప్ చేశాడమ్మా వాడంటే. స్టేషన్ పోయి ఏం చెప్పిందో తెలుసా? మా అమ్మ మా నాన్న వల్ల నాకు ప్రాణాపాయం ఉందండి. ఎందుకమ్మా? ఇన్నాళ్ళు ప్రాణాపాయం ఉంటే మరి ఎప్పుడో సావగొట్టేవాళ్ళుగమ్మా, ఇన్నాళ్ళు ఎందుకు బతికిచ్చారమ్మంటే, కాదండి ఇప్పుడు నేను ఆ అబ్బాయిని లవ్ చేశానని మాకు ప్రాణగండం ఉందండి. ఎవరి మీద పెడతావమ్మా? మా అమ్మ మా నాన్న మీద. ఇన్నాళ్ళు నిన్ను పెంచి పెద్ద చేసి నీకు మంచి సలహాలు చెప్పి నీకు అన్నం ఇచ్చి వస్త్రం ఇచ్చి పైసలు పెట్టి చదివిచ్చి నిన్ను ఒక పొజిషన్కి తీసుకొస్తే బుద్ధి లేకుండా స్టేషన్కి పోయి తల్లిదండ్రి మీద చెప్తావా వాళ్ళ వల్ల ప్రాణాపాయం ఉందని? నిజంగా నీకు దమ్ముంటే సరే, ప్రేమించావు కాదంటల్లా, ఇష్టపడ్డావు కాదంటల్లా, వాడికి చెప్పు, ఆ వెధవాయికి చెప్పు, ఒరే వెధవా, సరే నన్ను ప్రేమించావు, లవ్ చేస్తానన్న ఏదో తగలబడ్డావు, ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడరా గాలి ఎదవా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడరా, నువ్వు నిలబడు, నీ కెరియర్ని మంచిగా ప్లాన్ చేయి, నేను కూడా చదువుతా, నువ్వు కూడా చదువు, ఒక కొలికొద్దాం. ఇప్పుడు లవ్ వచ్చిందని పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే పుట్టిన వాళ్ళకి ఏం చేస్తావురా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నా కాళ్ళ మీద నేను నిలబడతా, నేను చదువుతా, నేను ఒకటి సాధిస్తా, నువ్వు ఒకటి సాధించు. నువ్వు పొజిషన్లోకి వచ్చినాక నీ ఫ్యామిలీ నీ మాట వింటది, నా ఫ్యామిలీ నా మాట వింటది. ఎందుకంటే పిల్లలు వాళ్ళ కెరియర్ని చక్కగా డిజైన్ చేసుకున్నారు, వాళ్ళు తమ లైఫ్ని ఎలా నడిపించుకోవాలో వాళ్ళకి తెలిసింది. కాబట్టి వాళ్ళకి పొరపాటు నిర్ణయం చేయరు, వాళ్ళ నిర్ణయంతో మనం ఏకీభవిద్దామని నీ ఫ్యామిలీ మెంబర్స్ నీ మాట సపోర్ట్ చేసే స్థాయికి ఎదుగో. నీకు దమ్ముంటే ఎదిగి ఆ తర్వాత వెళ్ళి నిలబడు నీ తల్లిదండ్రి ముందమ్మా, నేను ఫలానా వాడిని ఇష్టపడ్డాను, లేదా నేను ఫలానా దాన్ని ఇష్టపడ్డాను అని చెప్పి నువ్వు చెప్పు. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. 1 ఏడు కాకపోతే 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు నిరీక్షించి పెద్దల ఆమోదంతో చేసుకో, అది ఒరిజినల్. అంతేగాని నీకు నాకు ఆవేశం వచ్చింది, ఏది మీ ఇంటి ఒప్పుకోవట్లేదా, మా ఇంటి ఒప్పుకోవట్లేదా, నీకు మొన్న నేగ 18 నిండింది, నాకు మొన్న నేగ 21 నిండింది, ఇంకా మన మేజర్లం మనం లేచిపోదాం, వాళ్ళే సచ్చినట్టు పెళ్లి చేస్తారు అంటే అనకూడదు. నేను ఇక దేవునికి స్తోత్రం. ఎవరు నాశనం అవుతారు? ఇక అప్పుడు వచ్చి పుట్టింటి మీద పడిద్ది, పడి ఫస్ట్ వాళ్ళ చేత వీళ్ళ చేత రాయబారాలు పంపించిద్ది. పిల్ల ఏదో తెలుసో తెలియకో, పిల్లగాడు ఏదో తెలుసో తెలియకో తప్పు చేశారనుకో, ఆంతును వదిలేస్తారా? దగ్గరికి తీయొద్దు. తల్లిదండ్రి ప్రేమ అంటే క్షమించాలిగా, అందులో యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు అంటగా క్షమించాలిగా అని రాయబారాలు పంపించి చిన్నంగా కొంపలోకి ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ బతికేదో వాళ్ళు బతికితే పర్వాలా, మళ్ళా వాడు చేసే టార్చర్ అంతా చెబుతుండేది దరిద్రపతి దయ్యమోహంది. నేను ఎవడు చేసుకోమన్నాడు? మేము ఆ రోజు అంతసేటు మొత్తుకొని చెబుతుంటే నువ్వు ఎందుకు బరి తెగించి అడుగులేసావు? అందరూ నడమంతరంగా ఊరేగి మళ్ళీ ఇప్పుడు వచ్చి నన్ను దంతున్నాడు, నన్ను లాగుతున్నాడు, నాకు అన్నం పెట్టట్లేదు, నాకు వస్త్రం ఎట్లంటే ఎందుకు వచ్చావు? దెయ్యమోహం దానా, ఎందుకు వచ్చావు? తెలిసి తెలియక తప్పు చేశాను అనుకో, పగ తీర్చుకుంటారా ఏంది? నేను చెప్పే స్టోరీ 1 ఇల్లో 2 ఇల్లో 100 ఇల్లో 1000 ఇల్లో కాదబ్బాయి, లక్షల కుటుంబాల గొడవ ఇది. అప్పుడు తండ్రి అంటాడు, నేను చెప్తానే ఉన్నాగా, సరే వాడంత పోటుగాడైతే వాడు వాడిని నిలబెట్టుకొని వాడి లైఫ్ ఏదో వాడిని సెటిల్ అవుని ఆ తర్వాత చూద్దాం అన్నాగా. ఆగావే నువ్వు? ఆగావా? లవ్వు కొవ్వు అనుకుంటా పరిగెత్తావు, సావు అని. ఏనంటే వాళ్ళ అమ్మంటది, పిల్లేదో చెయ్యక ఒక్క పొరపాటు చేసింది అనుకో, అంతన కడుపులో పెట్టుకుని అంత సాధిస్తావా అని ఇక ఏముంటదిగా ఛార్జింగ్ డౌన్ చేయడానికి. టార్చర్ తల్లిదండ్రికి నరకం. ఎందుకు? వాళ్ళకి తెలుసు వాడు తేడా అని, వాళ్ళు ముందే చెప్పారు.
ఇలా ఈరోజు చెప్తున్నా, నేను ఈ మాటలు మాట్లాడుతుంటే ఎప్పటికీ లేచిపోయి పెళ్లి చేసిన వాళ్ళందరికీ మంట మండుతుంటది. మంట మండితే నీళ్లు పోసుకోవడం చేయగలిగింది ఏం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న వాళ్ళకి ఇంకా మండుతూ ఉంటది. మండితే మండని. అందుకే ఆ ఛానల్ పెట్టద్దని చెప్పాను నేను. మార్చుకో. మార్చుకో, దేబ్రహ్మహందాన మార్చుకో. ధ్యానం చేసేది ఎవరికి? రేపు నీకే. మార్చుకోరా దేబ్రహ్మహోడా, రేపు నీకైద్ది. అన్న చెప్పేది వాస్తవేగా, తిట్టి చెప్పాడు కాకపోతే, కానీ వాస్తవేగా అన్న చెప్పింది, నిజమే కదా. ప్రేమించాము అంటే వెంటనే ఎగురుకుంటా పెళ్లి చేసుకోవాలనే లేదుగా, ముందు కెరియర్ని డిజైన్ చేసుకోవాలి కదా. నేను కాస్త కూర్చో చదివాను, నాన్న కష్టపడి నన్ను చదివించాడు. ఇంకొంచెం చదివితే జాబ్ వచ్చింది. ఆడు కూడా ఇంకొంచెం కష్టపడితే, ఇంకొక సంవత్సరం కష్టపడితే ఆడికి జాబ్ వచ్చింది. ఆడికి ₹1 వస్తుంది, నాకు ₹1 వస్తుంది. రేపు వివాహం అయిన తర్వాత పిల్లలు పుడితే వాళ్ళకి భవిష్యత్తు వచ్చింది. లేకపోతే ఇద్దరం ఫుడ్కి లాటరీ కొట్టాలా, రేపు కన్నోళ్ళని కూడా కడుపు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ దుర్భర స్థితి ఎందుకు? నాకు తెలిసిన 2 ఉన్నారు. 7 సంవత్సరాలకు ముందే వాళ్ళు ఇష్టపడ్డారు. 7 ఏళ్లకు ముందు వాళ్ళు కాలేజీలో పరిచయం అయ్యారో, లేకపోతే స్కూల్లో పరిచయం అయ్యారో, సంథింగ్ బంధువర్గంలో పరిచయమో, మొత్తానికి ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇష్టపడ్డాం కదా అని చట్టాపటాలు వేసుకొని తిరగల, లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి బైకులెక్కి తిరగల, ముసుగులు కట్టి వాళ్ళ నాన్నే రోడ్డు అమ్ముతుంటాడు, నాన్న ముందే పోయింది. ఆయన అనుకుంటాడు మా అమ్మాయి కాలేజీలో బాగా చదువుతున్నాడు, పాప వాడి ముందే పోయింది. పోతా ముందు చెప్పి, అరే మా నాన్న ముసుగేసుకున్నాక పర్లేదు, గుర్తుపట్టాడు అనుకుంటా. ఆ పిచ్చోడేమో నా కూతురు రత్నం, నా కొడుకు బంగారం అనుకుంటాడు కళ్ళ ముందే. కానీ వీళ్ళు 7 సంవత్సరాలు బైకులెక్కి తిరగలా, లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి ట్రై చేయాలా, విచ్చలవిడిగా ప్రవర్తించలా, మాట్లాడుకున్నారు. నేను నీకు ఇష్టమయ్యాను, నువ్వు నాకు ఇష్టమయ్యావు, నీ ప్రవర్తన నాకు నచ్చింది, నా ప్రవర్తన నీకు నచ్చింది, ఓకే, ఒక అండర్స్టాండింగ్కి వద్దాం. ఒక్కరోజే మాట్లాడుకున్నారు. కష్టపడదాం, చదువుదాం. అమ్మాయి ఫ్యామిలీ కొంచెం సంపన్నులు, అబ్బాయి కొంచెం పేద కుటుంబం. అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ జాబ్ హోల్డర్స్, అబ్బాయి ఫ్యామిలీ మెంబర్స్ కూలీలు, రైతువారి కూలీలు. మరి వీళ్ళకి అమ్మాయిని ఇవ్వడానికి ఫ్యామిలీ ఒప్పుకోదు. కాబట్టి అతను చెప్పాడు, నేను ఏదో కూడా సాధిస్తాను, గవర్నమెంట్ జాబ్, నువ్వు కూడా ఏదన్నా సాధించు. నీ ఫ్యామిలీ నిన్ను రెస్పెక్ట్ చేయాలి, నా ఫ్యామిలీ నన్ను రెస్పెక్ట్ చేయాలి. 2 కుటుంబాలతో మాట్లాడదాం. మనం చెప్పే మాట వాళ్ళు వినాలంటే ముందు మనం సెటిల్ అవ్వాలి. దానికోసం మనం సిద్ధపడదామని ఇద్దరు చదివారు చక్కగా. వినండి, లైవ్లో వినండి, అందరూ వినండి, పిల్లలకి చెప్పండి. ఇష్టపడడం తప్పు కాదు. ఒక వ్యక్తి నా జీవిత భాగస్వామి, ఒక వ్యక్తి నా జీవిత భాగస్వామి ఒకవేళ మనసులో అపేక్షించడం తప్పు కాదు. యాకోబు ఆశించి రాహేలు కోసం 14 ఏళ్ళు కష్టం చేశాడు. ఆ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలోనే ఉంది. కానీ తప్పటడుగు ఇలా తప్పులు చేయాల. ఒకే ఇంట్లో ఉన్న ఒక్కసారి కూడా రాహేలుని దురాలోచన చేయలా. ఓర్పుతో 14 ఏళ్ళు నిరీక్షించి చేసుకున్నాడు. ఆమెకు పుట్టినోళ్లే యోసేపు, బెన్యామీను. యోసేపు తల్లి రాహేలు 14 ఏళ్ళు నిరీక్షించి ఆమెను చేసుకున్నాడు. నేను చెప్పినటువంటి జంట ఇష్టపడ్డ తర్వాత 7 ఏళ్లకు అమ్మాయి కాలేజీ లెక్చరర్ అయింది. అబ్బాయి పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ సంపాదించాడు. ఇద్దరికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి. ఆ తర్వాత పెద్దవాళ్ళ దగ్గర దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళకి అబ్బాయి జాబ్ వచ్చింది కదరా, మరి పెళ్లి సంబంధాలు అంటే లేదు నాన్న, ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, 7 ఏళ్ల క్రితమే నేను ఇష్టపడ్డాను, కాకపోతే నేనంటూ ఏదన్నా సెటిల్ అవ్వాలి కదా అని నేను ఆగాను. మరి 7 ఏళ్ల క్రితం ఇష్టపడితే ఇంతవరకు మాకు ఎందుకు చెప్పలేదు? చెబుదాం అనుకున్నాను, తొందర ఏముంది అని కెరియర్ మీద దృష్టి పెట్టాను, చదివాను, సాధించాను. మరి అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అమ్మాయి కూడా కాలేజీ లెక్చరర్ అయింది. అమ్మాయికి ఎంత శాలరీ వస్తుంది, నాకు ఎంత శాలరీ వస్తుంది. ఇప్పుడు మేము
వివాహం చేసుకుంటే మా ఫ్యూచర్ బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, కాబట్టి నేను ఇష్టపడుతున్నాను, మీకు కూడా ఇష్టమైతే ఒకసారి మీరు దర్శించండి అని ఫ్యామిలీకి చెప్పాడు. అమ్మాయి తల్లిదండ్రులు చూస్తున్నారు సంబంధం. అమ్మాయి చెప్పింది, 7 ఏళ్ల క్రితమే నేను ఒక వ్యక్తిని ఇష్టపడ్డాను, అయితే మీకు చెప్పలేదు. ఎందుకంటే నేను ఏదన్నా సాధించాలి, అతను కూడా ఏదన్నా సాధించాలి. ఏదో నన్ను ప్రేమిస్తున్నానని 4 మాటలు చెప్పి ఓ పోయిటరీ చెప్పగానే సరిపోయిందా? రేపు నన్ను చేసుకుంటే నన్ను బ్రతికించాలి కదా అన్న ఆలోచనతో నేను ఓపిక పట్టాను. ఈరోజు అతను పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ సంపాదించాడు, నేను ఇట్లా అయ్యాను కదా. కాబట్టి మరి 7 ఏళ్ల క్రితమే ఇలాంటి ఆలోచన చేసి కూడా ముందు లైఫ్ మీద దృష్టి పెట్టి, కెరియర్ మీద దృష్టి పెట్టి మేము ఉన్నాం. ఒక తప్పటడుగు వేయలేదు, ఎక్కడ మీకు చెడ్డ సాక్ష్యం తేలేదు, బైకులు ఎక్కి ముసుగులు గట్టి తిరగలేదు, పిచ్చి వేషాలు వేయలేదు. మా పవిత్రతను, పరిశుద్ధతను మేము కాపాడుకున్నాం. అండ్ దేవుని ఎరిగిన వాళ్ళంగా మేము జాగ్రత్తగా ఉన్నాం. మరి ఇది సంగతి, మీకు ఇష్టమైతే చూడండి అంటే సంతోషంగా వచ్చి మాట్లాడుకొని నా దగ్గరకు వచ్చారు. నేను ఒక డేట్ ఇచ్చి దేవుని కృపతో సంతోషంగా పెళ్లి చేశా. నేను మాట్లాడే మాటలు మంట పుట్టించవచ్చు, కానీ ప్రేమించువాడు గద్దించును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టిందనుంది. ముద్దులు పెట్టడం కాదు, మూతి పగలకూడదు అవసరమైతే. జాగ్రత్త చెప్పే విషయంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుకున్నావు బిడ్డ, జ్ఞానవంతుడివి, జ్ఞానవంతురాలివి. చేజేతులు ఎందుకు జీవితం నాశనం చేసుకుంటావు? చదువు లేదా, సంస్కారం లేదా, పద్ధతి లేదా? నువ్వు ఒక వ్యక్తిని ఇష్టపడటం తప్పు కాదు, కానీ ఇష్టపడ్డాడన్న పేరుతో లేచిపోవటం తప్పు, స్టేషన్లకు వెళ్ళటం తప్పు, విచ్చలవిడి లైంగిక పాపం చేయటం తప్పు, చట్టా పట్టాలు వేసుకొని తిరగటం తప్పు. నా అభిప్రాయం ఇది. ఓపిక పట్టండి, చదువుకోండి, ఒక స్థాయికి రండి, మీరు నిలబడండి, చెరో రూపాయి సంపాదించుకునే పొజిషన్కి ఎదగండి. రేపు మీకు పుట్టే పిల్లల లైఫ్ బాగుంటుంది. మీరు ఆవేశపడి మీ ఆనందం కోసం అడుగులేస్తే రేపు మీకు పుట్టే బిడ్డలు దెబ్బతింటారు.